లా అనే బీజాక్షరానికి అధిదేవత మోహిని అమ్మవారు. లా అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోకంగా ఇలా చెబుతుంది. లకారం పార్థివం స్తంభం ఇంద్రబీజం గజం తథా సర్వాభీష్టప్రదం పుణ్యం సర్వైశ్వర్యవర్ధనం లకారం శక్తిబీజం చ ధనధాన్యనిధిప్రదం అని పాఠాంతరం కూడా ఉన్నది. లకార ధ్యానము సిద్ధ శృంబర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. లాత్మికా మోహిని దేవి స్వర్ణాభా గజ సంస్థిత షడ్భుజా అంకుశశూలా అసిఖేట దాన అభయాన్విత. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. క్రియా కకుదో మాంసం చ పినాకీ భూర్బలానుజః లంపటః శక్ర సంజశ్చ వాయవీయో లకారకః. లా అనేటువంటి బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యం ఈ విధంగా చెబుతుంది. లా అనే బీజాక్షరము భూ బీజయుక్త ఇంద్రబీజము. లా అనేటువంటి ఈ బీజాక్షరానికి అధిదేవత భూదేవి. ఐశ్వర్య వృద్ధి కామితార్థ ప్రదాయిని, స్తంభన కర్మకు ఉపయుక్తమైన గజబీజము కూడా ఈ లకార బీజాక్షరం. లకార ధ్యానము సిద్ధ శృంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. ఈ లా అనే బీజాక్షరమునకు అంటే లకార అధిదేవతకు మోహిని అని పేరు. ఈ మోహినీదేవి బంగారము వంటి పచ్చని శరీర ఛాయ కలిగి ఏనుగు వాహనము కలిగి 6 చేతులు 1 ముఖము కలగని తల్లిగా ఉన్నారు. అమ్మ యొక్క శరీర ఛాయ బంగారు శరీర ఛాయ. ఆ అమ్మవారు కుడివైపున చేతుల్లో క్రింది నుండి పైకి 1 అభయముద్రని, 2 కత్తిని, 3 అంకుశాన్ని, అట్లే ఎడమ వైపున చేతుల్లో 1 వరద ముద్రను లేదా వరముద్రను, 2 ఖేటమును, 3 శూలమును 6 చేతుల్లో ధరించి ఉంటుంది. అమ్మవారి యొక్క వర్ణము బంగారు వర్ణము. మహీదాస మాతృకా నిఘంటువులో తాత్పర్యము లకారమును గురించి చెప్తున్నారు. క్రియా కుకుద మాంస పినాకి భూహు బలానుజ లంపట చక్రసంజ్ఞ వాయవీయ అను వానిని లకారము తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువు లా అనగా ఇలా చెబుతుంది. లా అనగా ఖండింపబడినది, గ్రహించుట, చంద్రుడు, లక్షణము, సాత్వికుడు, వాయువు, వరుణుడు, మన్మథుడు.